ఒక్కటి రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇదే రీ రిలీజ్లో బెస్ట్ రీ రిలీజ్ ఇదే అవుతుంది. కలేజా లేదు, నేను అప్పుడు ఒక 1 year కూడా లేదు నాకు, అప్పుడు పుట్టలేదు. సూపర్ ఉంది. టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా థియేటర్లో చూసినంత ఎక్స్పీరియన్స్ లేదు. లాగ్ ఎందుకు ఉంటుంది? అన్ని సీన్లు బాగున్నాయి. బాబు కనిపిస్తే అది ఆనందం అంతే. అవుతుంది. ఒక్కడు రికార్డ్స్ కూడా బ్రేక్ అయిపోతుంది దీనికి. అన్నీ ఆ 100 కోట్లు కొట్టదు కానీ ఒక బాగానే ఆడుతుంది. మహేష్ బాబే. అప్పుడే నాకు తెలియదు, నేను ముట్టలేదు. మహేష్ బాబు సినిమా కోసం వెయిట్ చేసి థియేటర్కి వెళ్ళాము. సినిమా రిజల్ట్ తెలిసాక చాలా బాధపడ్డాము. కానీ నాకు అప్పుడైతే సినిమా అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. జనాలు కూడా దాని తర్వాత రియలైజ్ అయ్యారు. అప్పుడు ఏదైతే మిస్ అయ్యారో ఇప్పుడు దాన్ని రియలైజేషన్తో థియేటర్ని గుడిలా మార్చేశారు. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర పాపను బతికిచ్చే సీన్ దగ్గర మాత్రం వేరే లెవెల్ ఉండే. ఇంకా మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ అయితే మహేష్ బాబే. హోప్ఫుల్లీ మళ్ళీ ఆ స్క్రీన్ ప్రజెన్స్ని, ఆ మూవీ మ్యాజిక్ని రాజమౌళి గారు వాపస్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఫ్యాన్స్ రీ రిలీజ్ చేయిస్తున్నారా లేదా పక్కన పెడదాం, రీ రిలీజ్ అయ్యింది. ఎవరెవరైతే జనాలు థియేటర్లో మిస్ అయ్యారో, ఎవరెవరైతే అప్పుడు హిట్ అవ్వాల్సిందని కోరుకున్నారో, ఇప్పుడు ఎవరెవరైతే చూడాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూస్తున్నారు. ఒక సినిమా లవర్గా ప్రతి మూవీ అభిమాని వచ్చి చూస్తాడు. ఫ్యాన్ ఒక్కడే కాదు, ఫ్యాన్ ఒక్కడు ఏం చేయలేడు, మూవీ అభిమాని మాత్రమే సాధిస్తాడు ఏదైనా కూడా. సామి శిఖరం చెట్లేం చేయలేవు. ఆ డైలాగ్ కట్ చేసాడు, నా సండే మండే పాట కట్ చేశాడు, డైలాగులు కట్ చేశారు, దేవుడు రియలైజేషన్ పాల ప్యాకెట్లు కొంటారుగా అది కట్ చేశారు. మరి ఇంత మోసం దగా నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారంట. ఇదేందో మరి. భయం